ఇప్పుడు నష్ట లాభాలు మీకు తెలుసు. ఒక వర్గం వాళ్ళు అద్వైతులు కావచ్చు, ద్వైతులు కావచ్చు, విశిష్ట ద్వైతులు కావచ్చు, రామానుజాచార్య మొత్తం కావచ్చు, శంకర భగవత్పాదులు దశామూర్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాగే ఇవన్నీ సహజంగా ఉన్న వాటిని, అనుభవంలో ఉన్న వాటిని మీరు గమనిస్తున్నారా? అనుభవంలో లేకుండా గమనిస్తున్నారా? నేను నల్లగా ఉన్నాను, నల్లటి వాళ్ళు, తెల్లగా ఉన్నాను, తెల్లదోరు. అది అనుభవం అందరికీ తెలుస్తుంది కదా. అనుభవం నలుపు తెలుపు చేయడానికి, నలుపు ఎప్పుడు పుట్టింది, నాకు ఎందుకు ఏ కాంబినేషన్ వల్ల హార్మోన్స్ లోపం చేసి నేను నల్లగా వచ్చాను, పళ్ళు మాత్రం ఎందుకు తెల్లగా ఉన్నాయి, బొట్టు ఎందుకు ఎర్రగా ఉంది, ఈ చర్చలు చేస్తామని ఉపయోగం ఉందా? లేదు. ఉపయోగించుకోవాలి. అనుభవంలో ఉన్నదాన్ని ఉపయోగించుకోవాలి. అందరికీ అనుభవంలో ఉన్నది ఏది? కేవలం తన శరీరం మాత్రమే. శరీరం ఉండబట్టే ప్రశ్నించాడు. ఏం చెప్తున్నాడు నీకు? దేహం ఉండబట్టే ప్రశ్నిస్తుంది. ముందు దేహం నువ్వు సక్రమంగా నీ పనులు నువ్వు చేసుకో. నీ పనులు నువ్వు ఎలా చేస్తావు? నిత్య నైమిత్తిక కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు అంటే సహజంగా కర్మలు. చిన్న కుర్రాడు కూడా లేచి కింద పడుతున్నాడు, పాక్కుంటేది చేతి ఏది ఇచ్చేస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు, లేదా గోడని నాపుతాడు, లేదా మట్టి బిడ్డలు తింటాడు. ఆడికి అశుద్ధమైన చేతిగా పెట్టేసుకుంటాడు. అదే వాడికి అలా అలవాటు అదే చేస్తారు. తప్పు రేటు వదిలేసేయండి. ఇంకా అంటే ప్రతి వాడికి నాలుగు ద్వారా చేతికి ఇచ్చిన దాన్ని బట్టి నాలుగులో పెట్టుకుంటున్నాడు పుట్టుతోనే. ఎవరు నేర్పారు? చేతిలో కాళ్ళ ఆడిస్తామని తల్లిదండ్రి నేర్పారా? ఎడవటం నేర్పారా? పుట్టుని ఏడ్చారు, అందరూ ఆనందించారు. మగ ఆడపిల్ల అయినా సంతానం లేదని. చచ్చిపోయిన తర్వాత తనని ఇష్టపడ్డ వాళ్ళు అందరూ బాధపడుతూ అప్పుడే పోయావని ఆయన, అప్పుడే పోయిందో మన కోళ్ళు, లేకపోతే మన కూతురు ఏడుస్తున్నారు కదా. అంటే పుడుతూనే ఏడుపు. చచ్చి అనుబంధాలు ఉంటాయిగా, శత్రువులు మిత్రులు అందరూ ఏడుస్తారు కదా, చెప్పుకుంటారు కదా. అంటే ఏడిపే ఎప్పుడు అంతే. అయితే మనం మన దేహ పనులు చేస్తున్నాం. ఆ దేహ పనులు చేసేప్పుడు దేహం అంటే ఏమిటి? సమస్త సంఘటనలకు, ఆలోచనలకు, భావాలకి, తలంపులకి, స్మరించడానికి, నిద్రాకాల మెలుకులు అన్నీ ఉన్నాయి. పంచభూతాలన్నీ ఇక్కడే ఉన్నాయి. సృష్టిలో ఎన్ని జీవరాశులు, అన్ని జీవరాశులు కణ రూపంగా మన దేహంలోనే ఉన్నాయి. అంటే దేహంలో లేకుండా, దేహాన్ని ప్రేమించకుండా సృష్టిని ఎవరైనా ప్రేమిస్తారా? దేహాన్ని ప్రేమించి సృష్టిని ప్రేమిస్తారా? సృష్టి అంటే ఏంటి? భూమి వరకే తీసుకోవాలి. నింగి నేల అంటే భూమి అంటే అనగానే ఏం గుర్తుకొస్తుంది మీ అందరికీ? చెట్లు, చామలు, కోనేళ్ళు, సముద్రాలు, భూకంపాలు, జంతువులు, సమస్త జీవరాశులు, పంట, పాడి అన్నీ కూడా గుర్తుకొచ్చినప్పుడే భూమి అన్నారు. అన్నది ఎవరు? నేను ఎలా ఉంటుంది? మనసు అంటూ ఉంది. ఇక్కడ ఏదైతే చూస్తుందో కళ్ళ ద్వారా చూడగానే మనసుకి ఆశపడుతుంది. ఎలాగా? ఓ చెట్టు కనబడింది, మామిడి పండు కనబడింది, చూశాడు. చూసింది ఏంటి? కళ్ళు. చూడగానే ఆశపడింది ఏది? మనసు. మనసు ఆశపడి మనసు పరిగెడుతుందా శరీరం లేకుండా? కళ్ళు చూసాయి. కళ్ళు చూసాయని చెప్పి నడవకుండా వెళ్తుందా? కళ్ళు చూసింది, నడిచి వెళ్ళాలి. కానీ అప్పుడు ఏం చేసినాయి కాళ్ళు? ఎప్పుడైతే మనసులో ఆశ పుట్టిందో, కళ్ళ ద్వారా చూసిన పండు తినాలని ఆశ, వెంటనే ఏం చేస్తుంది? ఆన్ ది స్పాట్లో గబగబా చుట్టూ చూస్తే ఎవరు లేదని చెప్పి గబగబా వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాళ్ళుకి వస్తాయా, కళ్ళుకి వస్తాయా? నేననే మనసు కోస్తుందా? చేతులతో ఏం చేశాడు? పండు కోసేశాడు. అమ్మాయ చూశాడు, గుడుకు నోట్లో వేసేస్తున్నాడు ఆ పండు. అది జారి ఎక్కడ పడింది? కడుపులోకి వెళ్ళింది. ఇలా చూశాడు, ఎవరు లేదు. ఇలా ఉద్యోగం నుంచి యజమాని చూశాడు, వచ్చేసి దెబ్బ వీపు మీద బాధ వేసేసాడు. దెబ్బతో కుయ్యోమూరు అమ్మా నాయన అన్నాడు. వీపు ఏ పొరపాటు చేసింది? ఈ పాపుణ్యాలు ఎవరికి వచ్చినాయి? ఈ మంచి లాభనష్టాలు ఎవరికి వచ్చినాయి? కళ్ళు చూసినాయి అంతే. కళ్ళగా స్వేచ్ఛ లేదుగా, కళ్ళు మాట్లాడవు కదా, వాళ్ళు నోరు మాట్లాడదు కదా, మనసు మాట్లాడుతుంది. కానీ పరిగెత్తదు కదా, దేహం ద్వారానే జరుగుతుంది. దేహం అనుభవంలో ఉంది, కళ్ళు అనుభవంలో ఉన్నాయి, చేతులు కాళ్ళన్నీ అనుభవంలో ఉంది. మీరు ప్రతిరోజు గుర్తించింది, గమనించింది, తెలుసుకుంది, ఆశపడేవే ఎక్కువ ఉంటాయి. ఈ ఆశ దేని గురించి? దేహాన్ని సుఖపెట్టాలనేటువంటి తలంపు గురించి ఏర్పడ్డాయి. ఆ ఏర్పడ్డ వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే ఒకప్పుడు కాస్త గొప్పడు వస్తుంది. ఏమని? ఎన్ని సంఘటనలు ఉన్నా, నిద్రాకాల మెలకువలు కావచ్చు, జ్ఞానేంద్ర కర్మేంద్రియాల వల్ల కావచ్చు,
తల ముండం కాలు చేతిలో కావచ్చు, మనసు వల్ల బుద్ధి వల్ల చిత్తం వల్ల కావచ్చు, ఎప్పుడు ఒత్తిడి 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 ఒత్తిడి. దీని తగ్గట్టుగా ఒత్తిడి తగ్గట్టుగా ధర్మకార్యాలు చేసినా, సత్కర్మాచరణ చేసినా, దుష్కర్మాచరణ చేసినా, సుఖ దుఃఖాలతో ఉన్నా, కామకోసాలతో ఉన్నా, ఏ రకంగా ఉన్నా అన్ని నీ లక్షణాలు నీవేగా. అవి ధర్మాలను, కర్తవ్యమును, లక్షణాలను, గుణాలను ఏదైనాను. అప్పుడు అనేక కోట్ల ఆలోచనల ప్రవాహమే, సముదాయమే కనురూపంగా ఉన్నదంతా కలిసి ఆలోచనలు, భావాలు, కోరికలు, ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, హేతువాతం, నాస్తికవాతం, నిద్ర, కాలమిలు ఈ మొత్తం కలిపి దేహం. దేహం లేకుండా ఈ పనులు ఏమైనా చేస్తారా? నిద్ర ఎక్కడ పోతావు? దేహం ద్వారా పోతావు. నిద్ర మాట్లాడదుగా, కళ్ళు ఎక్కడ కంటావు? దేహంలో ఉండి కంటావు. మెరుగు ఉంటే దేహం చూస్తావు. చూస్తాగానే నిద్ర లేవగానే ఓటేస్తే వెళ్ళిపోతావు కదా. ఒక అలవాటుగా చేస్తే ఏమైంది? నిత్య కృత్య వారాలు చేస్తారు. ఈ పనులు నువ్వు చేసిన విధంగా ఇప్పుడు మీరు ఉన్నారా?